ఈ అమ్మవారిని అర్చించి సేవించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించినట్లయితే, ఈ అమ్మవారు అష్టభైరవ స్వరూపిణి, కాలస్వరూపిణి, ధర్మదేవత. కష్టాలు కలిగినప్పుడు ఇక మనము తట్టుకోలేము, ఈ కష్టాల్లో నుండి మనము బయటికి రాలేము అనుకున్న సమయంలో ఎవరైతే ఈ అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారి పాద పద్మములను పట్టుకొని అమ్మవారిని శరణాగతి పొందినట్లయితే వారి వారి జీవితములలో ఆ నిమిషం నుండి వారికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ధర్మం, న్యాయం ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఆవిడ పేరు, మరొక పేరు న్యాయదేవత. అందువల్ల ధర్మబద్ధమైనటువంటి యొక్క న్యాయ సంబంధమైనటువంటి అంశం ఆవిడ దగ్గర కరెక్ట్గా లేకపోతే, ధర్మం మన వైపు లేకపోతే, ఆ అమ్మవారిని ఉపాసించినటువంటి వాడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా ధర్మం కరెక్ట్గా లేకపోతే మాత్రం వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ప్రత్యంగిర తిరుగులేనటువంటిది. తిరిగి ఎవరైతే అమ్మవారిని పూజ చేస్తున్నారో, అంటే ఆ అమ్మవారిని పూజించటం అంటే సింహంతో చెలగాటమాడినట్టు. సింహము ఒక సింహం అయితే పర్వాలా, సహస్ర సింహవదనే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాలలో ఈ అమ్మవారిని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అర్చన కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల వచ్చేటువంటి యొక్క ఫలితాలు, అది ఒకసారి అమ్మవారి నామస్మరణ చేసిన తర్వాత ఒక కృత్య అనేటువంటిది వస్తుంది. కృత్య అంటే మనము ఎవరినైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళు మన కోసము చేసేటువంటి ఒక పనిని ఆ కృత్య అంటారు. అట్లనే దేవత ప్రత్యక్షంగా వచ్చి హోమం ద్వారా లేదా నామస్మరణ ద్వారా ఆవిడ వచ్చి మనకు కావలసినటువంటి ఒక కామ్యాలను సిద్ధింపజేస్తుంది. ఇటువంటి క్రమంలో ఈవిడ మొత్తం కూడా చీకటికి ప్రాధాన్యత. అందుకే రాత్రి కాలాల్లోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాం. దశమహావిద్యలన్నీ కూడా అంతేను. ఇక ఆవిడ శ్మశాన నివాసిని, ముఖ్యంగా శత్రుమాంస భక్షిణి. ఇక మరొక విషయం ఏంటంటే, శత్రు పశుపుత్ర వినాశిన్యే నమో నమః అని అష్టోత్తరం వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఈ విధంగా ప్రత్యంగిర సంబంధమైనటువంటిది ఆ ప్రయోగాలు అనేటువంటిది సరైన పద్ధతిలో చేయకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అందువల్ల ఈ అమ్మవారిని ఉపాసించడానికి కొన్ని నియమాలు శాస్త్రముల ద్వారా గురుము